మామూలుగా అయితే ఒక 70 కేజీలున్న రాయిని ఒక మనిషి తన 2 చేతులతో పైకి ఎత్తుతాడు అనుకుందాం. కానీ మహారాష్ట్రలోని శివపూర్ దగ్గర ఉన్న హజ్రత్ కమర్ అలీ దర్గా దగ్గర మాత్రం ఈ 70 కేజీలు ఉన్న రాయిని 11 మంది కేవలం తమ చూపుడు వేలుతోనే పైకి లిఫ్ట్ చేస్తున్నారట. ఇది అంత కూడా దేవుని మహిమ అని వాళ్ళు అనుకుంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఇండియాలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు. ఆ విలేజ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను చెప్తాను. ఆ విలేజ్ కేరళలోని కోడించి అనే విలేజ్. ఈ విలేజ్ లో ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు. మామూలుగా అయితే నేషన్ వైడ్ కంపేర్ చేస్తే ప్రతి 1000 మందిలో 4 మాత్రమే ట్విన్స్ ఉంటారు. కానీ ఈ విలేజ్ లో మాత్రం ప్రతి 1000 మందిలో 45 మంది ట్విన్స్ పుడుతున్నారు అంట. ఇలా ఎందుకు జరుగుతుందో ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేకపోవడంతో ఇది మిస్టరీగా మిగిలిపోయింది. ఎవరైతే తమకు ఇష్టమైన వారిని ఫ్రీక్వెంట్ గా హాగ్ చేసుకుంటున్నారో వారిలోని స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అని ఒక రీసెర్చ్ లో తెలిసింది. అలాగే వాళ్ళు హెల్తీగా కూడా ఉంటున్నారంట. ఇలా హగ్స్ కి ఛాన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఇలాంటి వాళ్ళు తమ మదర్ తో కనుక మాట్లాడితే వాళ్లలోని స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అంట. మీకు ఎప్పుడైనా మీ మదర్ తో మాట్లాడినప్పుడు ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. మామూలుగా మనకు రంపం అంటే గుర్తుకొచ్చేది ఏంటి? దానిని ఎక్కువగా చెట్లను కట్ చేయడానికి వాడతారు అనుకుంటాం కదా. కానీ ఒక్కపట్టి కాలంలో ఈ రంపను అంటే మనం ఇప్పుడు వాడుతున్న ఈ రంపం కాదు. అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని జర్మన్ సైంటిస్ట్ అయిన బెర్నహార్డ్ హెయింగ్ కనిపెట్టాడు. ఈ ఫ్లెక్సిబుల్ సాతో డెలివరీ టైంలో పిల్లలు తల్లి గర్భంలో ఇరుకొని పోయినప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ సాతో తల్లి గర్భంలోని ఎముకని కట్ చేసి పిల్లని బయటికి తీసేవారంట. ఈ విధంగా అప్పటి కాలంలో ఈ రంపని వాడేవారు. మనలో చాలా మందికి కరోనా వైరస్ గురించి తెలుసు, కానీ ఈ బాల్డ్ వైరస్ గురించి ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ బాల్డ్ వైరస్ అనేది మహారాష్ట్రలోని బులదన అనే జిల్లాలో ఉన్న కొన్ని విలేజ్ లో వచ్చింది. ముందుగా ఈ వైరస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తలపైన దురదగా ఉండేది అంట. ఆ తర్వాత కొద్ది రోజులకి తలపైన ఉన్న జుట్టు మొత్తం కూడా ఊడిపోయేది అంట. ఇలా ఎందుకు జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. కొంతమంది ఏమో పూర్ణ రివర్ కాంటమినేషన్ అయినందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ బాల్డ్ వైరస్ ఎలా వచ్చింది అనేదానికి ఒక ప్రాపర్ రీజన్ లేదు.